గౌరవరం గ్రామానికి చెందిన చాందుపాష ఎవరు? అసలు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సన్నిహితంగా ఎందుకుంటున్నారు? పట్నం నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు చాందుపాష గారు ఏం చేశారు? సార్ జైలుకు పోయేసరికి కనీసం పలకరియలేడు, లేదంటే జనాల కనిపించకుండానే పోయిండు అన్నారు. మీ గురించే. నా గురించి ఎవరి మాట్లాడలేదు. మరి ప్రజలలో ఉన్నారా, లేకుంటే కొన్ని ఇబ్బందులు కలిగినాయా అనే అంశాలపైన ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేద్దాం. లగచర్లకు రావడం దాడి జరగడానికి కారణం ఎవరు? పట్నం నరేందర్ రెడ్డి గారు బాగా వినికిడి వచ్చింది. ఇది ఎంతవరకు నిజమంటారు మీరు? 100% కుట్రా. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతి చోట పోయి 6 గ్యారెంటీల స్టిక్కర్ తీసుకుని వాళ్ళ తలుపులకు అతకగొట్టిండ్రు. కొన్ని అయినాయి కదా ఇచ్చిన హామీలలో. ఏమైనా ఎన్ని అయినాయి? కేటీఆర్ గారు దాశన్ నాయక్ తండలో నరేందర్ రెడ్డి గురించి ఒక మాట సభలో చెప్పిండు. నిండు సభలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ. రేవంత్ రెడ్డిని ఓడగొట్టి నెక్స్ట్ ఎమ్మెల్యే అయ్యేది నరేందర్ రెడ్డి అన్నాడు. అంటే అంత గట్టిగా ఎందుకు అనాల్సి వచ్చింది? 100%. కొడంగల్ నియోజకవర్గంలో రాబోయే ఎమ్మెల్యే నరేందర్ రెడ్డియే. అంతే. అందరికీ నమస్తే, నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు ముఖ్యమైన నాయకుడు, దుద్యాల మండలం గౌరారం గ్రామం సర్పంచ్గా పనిచేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా దుద్యాల మండలం, అదేవిధంగా బొంగేస్పేట్ మండలానికి సర్పంచుల సంఘం అధ్యక్షులుగా పనిచేసినటువంటి నాయకుడు, అదేవిధంగా కోడంగల్ కాన్స్టిట్యున్సీ మొత్తానికి కూడా మైనార్టీ అధ్యక్షులుగా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ దుద్యాల మండలానికి ప్రెసిడెంట్గా కూడా పనిచేయడం జరిగింది. సర్పంచ్ కాకంటే ముందు కూడా ఎన్ఆర్ఐగా 40 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం కలవడానికి వచ్చాం కాబట్టి ఆ విషయాలు కొన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే. అంతా మంచిదే కదా సార్? సార్ మీ దగ్గరికి రావడం, ప్రత్యేకంగా ఒక అంశాన్ని తీసుకుని రావడం జరిగింది. ఏంటి అంటే అది మీరు ఎప్పుడైతే సర్పంచ్గా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా కావచ్చు, మైనార్టీలకు సంబంధించినటువంటి ఆ వ్యవస్థ కూడా మీరు ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అంటే ఇన్ని పదవులు చేసిరంటే మీ మీద ప్రజల నమ్మకం. కాబట్టి మీరు ఎక్స్ ఎమ్మెల్యే కొడంగల్ నరేందర్ రెడ్డి గారికి కూడా మీరు సన్నిహితంగా ఉన్నారని తెలిసింది. ఇన్ని చేసినప్పుడు మరి నరేందర్ రెడ్డి సార్ పైన కొన్ని ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఇప్పుడు తను ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత నేను అనుకుంటున్నా, ఇంతకుముందు మీరు రూలింగ్లో ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ చేశాను, ఇప్పుడు మీరు రూలింగ్లో లేదని ఇది సెకండ్ ఇంటర్వ్యూ అనుకుంటున్నాను. కాబట్టి అప్పుడు జరిగినటువంటి సన్నివేశాల్లో కొన్ని డౌట్లు ఉన్నాయి మాకు. ఎందుకంటే ప్రజలలో వచ్చినటువంటి వినికిడిని నేను మీ ముందుకు తెస్తున్నాను. అది ఎంతవరకు వాస్తవం అనేది మీరు చెప్పాలి. వాస్తవానికి కూడా ఆ సమయం లోపల 2024 ఆ సమయంలో చివరి ఎండింగ్ టైంలో కలెక్టర్ గారు ఎక్కడికి రావడం జరిగింది? లగచర్లకు రావడం జరిగింది. అక్కడ దాడి జరిగింది. దాడి జరగడానికి కారణం ఎవరు? పట్నం నరేందర్ రెడ్డి గారు బాగా వినికిడి వచ్చింది. ఇది ఎంతవరకు నిజమంటారు మీరు? అయిపోయింది. ఇప్పుడు దాడి జరిగిందని చెప్పి సరే, ఆ కథ అంత ఏర్పాటు నరేందర్ రెడ్డి గారు చెప్తేనే అయిందా అని చెప్పి చెప్పడం మీ విషయం యాక్చువల్లీ. కానీ దాడి జరిగిందని అన్నారు కదా, కలెక్టర్ గారు సొంతం ఈ విషయం చెప్పిండ్రు. ఆ వర్డ్ దాడి అనేది వద్దేంటి, దాడి జరగలేదు, ఏదో అనుకోకుండా. ఎందుకంటే ఒక జనాలు చాలా మంది ఉంటారు అట్టి జాగాల్లో. ఏమైతే ఎవరెవరు ఏదో అంటుంటాడు, అందరూ మంచిగానే ఉంటారు కానీ ఎవరో రేపటి ఒకటి ఉంటాడు. ఆ విషయంలో తుప్పులాట దుబ్బులాట ఏమో జరుగుతారు అంతే. కానీ దాన్ని దాడి అని కావాల్సి బేగని చెప్పి కొట్టడము తిట్టడం అవన్నీ ఏం లేవు. దాడి అని జరగలేదు. ఎందుకంటే నేనంటలేదు ఈ మాట, కలెక్టర్ గారు సొంతం ఈ మాట అన్నారు. దాన్ని దాడి అనకండి, ఏదో జరిగింది అని మర్చిపోండి, అనుకోకుండా జరిగింది అది, సరే మాట్లాడుకోవడం కూడా అన్నాడు ఆయన. అది తప్పేం లేదు. ఇంకొకటి ఇక్కడ మీ క్వశ్చన్ పూర్తి కాలేదు. మీరేమన్నా నరేందర్ రెడ్డి గారు దాన్ని ప్రోత్సహించారా అని చెప్పి అడుగుతున్నారు కదా, తప్పు సార్. ఒక మాట చెప్తా, ఇప్పుడే కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, వెదర్ ఈజ్ అ పీఓ ఆర్ కలెక్టర్ ఆర్ సమ్వన్ ఎల్స్, ఎవరికి కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పైన చేయమని ఎవరు అన్నారు. ఆయన కూడా అన్నాడు. అటువంటి విషయాలు చెప్పరు, ఎవరు కూడా ప్రోత్సహిస్తారు దీన్ని. అది ఏదో జరగకుండా అనుకో కూడా జరిగిన విషయం అది.
జరిగింది అది. ఓకే, అంటే అక్కడ ఏంటంటే అనుకోకుండానే జరిగింది, కానీ అనుకోకుండా. అలా జరగడానికి కారణం ఎవరు అంటే నరేందర్ రెడ్డి గారు అనే ఒక పేరు వచ్చింది అంతే. చిప్పటం వసూలు చెప్తా ఉంటారు కానీ ఓకే. తప్పది తప్పు. అది వాస్తవం కాదంట. ఎందుకంటే నేను ఉన్నా కదా ఇక్కడ, నేను పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నాను, ఓకే. నాకు అన్ని విషయాలు తెలుసు. ఎప్పుడు వచ్చినా కానీ సార్ ఎప్పుడే కూడా పోయేటోని వచ్చేటోని, ఇప్పుడు కూడా ఈ మాట ఎప్పుడు అన్నాడు ఓకే. అట్లాంటి విషయాలు. అయితే ఇంకొక విషయం సార్, అక్కడ మెయిన్ ఆ కార్యక్రమం అంటే అక్కడ ఉన్నటువంటి దాడిలో కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న సంఘటననే అనుకుందాం, ఆ సంఘటనకు ముఖ్య కారకులు ఎవరంటే భోగమని సురేష్ అని ఒక పేరు వచ్చింది. ఆ భోగమని సురేష్ అనే వ్యక్తి ఎక్కువ నరేందర్ రెడ్డి సార్ దగ్గర ఉంటారని అన్నారు. అది దాన్ని మీరు ఎట్లా చూస్తారు? సార్ ఒక పార్టీ కార్యకర్త, ఓకే మేము కూడా ఉంటాం, ఇంకా ఎంతో మంది ఉంటారు. ఓకే సురేష్ ఒక్కడే కాదు, అవును. చాలా మంది ఉంటాము. ఉన్నంత మాత్రాన నేను నరేందర్ రెడ్డి సురేష్ చెప్పిన నువ్వే కలెక్టర్ కొట్టుబడి చెప్పి ఎవరు కూడా అన్నారు సార్. ఆ రోజు కూడా ఎందుకంటే నేను డైరెక్ట్ తర్వాత సురేష్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నేను అడిగాను, ఏంట్రా బాబు ఏంటి ఇదంతా వాస్తవానికి కథ అని చెప్తే, లేదు సార్ నేను పోయింది కూడా కాదు, వాళ్ళు తోలుకుపోయినరు, ఇక్కడ వెళ్ళిన తర్వాత కూడా లేదు, వాళ్ళు నాకంట మొదలు వాళ్ళు సురేష్ ఇక్కడికి ముట్టగా మొదలే వాళ్ళు వచ్చేసారు. ఈ పబ్లిక్ తెలియదు, ఏదో ఇంత మొదలు వాళ్ళు అన్నారు మేము ఒకవేళ ఇయ్యకపోతే కూడా గుంజుకుంటామని చెప్పి, ఆ ప్రజలకు తెలియదు ఈయన కలెక్టర్ అని చెప్పి, అవన్నీ ఉన్నాయి. సరే దానికి మనం ఎక్కువ మారుమూల ప్రాంతం కాబట్టి అవునవును కొంతమందికి కలెక్టర్ సార్ అని కూడా తెలియదు. ఎందుకంటే ఒకవేళ సురేష్ మొదలు వచ్చిండేనా చెప్తుండేమో, బహుశా మాట్లాడుతుండేమో, సార్ వస్తున్నాడు మీరు ఎవరు ఏం చెప్పరాదు, మీరు ఆగండి మాట్లాడదాం సార్తో అని చెప్పి సురేష్ అంటుండే ఆ మాట. కానీ సురేష్ అక్కడే వచ్చేసి వీళ్ళందరూ వచ్చారు. అంటే కొంత మిస్కమ్యూనికేషన్, మిస్ గైడ్, మిస్ యాక్షన్ అది. ఓకే ఓకే సరే, అక్కడి వరకు ఓకే సార్. అయితే ఇక్కడ మీరేమంటున్నారంటే సార్కు సంబంధం లేదంటున్నారు. సంబంధం లేదు అది. లేనప్పుడు A1 గాను A2 గాను ఉన్నారని కొంత ఇన్ఫర్మేషన్. సార్ కూడా జైల్లో ఎన్ని రోజులు ఉన్నారు సార్? 37 days, 37 రోజులు. 37 రోజులు ఉన్నారు. ఉన్నప్పుడు అంటే A1 A2 అన్నప్పుడు A1 లో ఉన్నారు. అంటే అంటే ఇదేమన్నా ప్రతిపక్షం కుట్ర అంటారేమో? పక్కా సార్, 100%. ఓకే 100% కుట్ర. ఎక్కడ ఏది అవకాశం దొరకకపోతే ఈ అవకాశం దొరికినందుకు ఏదో చేద్దామని చెప్పి అవన్నీ ప్లాన్ వేసుకుని ఇవన్నీ చేసిన పనులు. అంటే మొత్తానికి ఏంటంటే టార్గెటెడ్. ఇంకొక విషయం సార్, సరే అక్కడ జరిగింది, సార్ కూడా A1 వెళ్ళిపోయారు. నేనేమంటున్నానంటే మీ వరకు వస్తున్నాను, వాస్తవానికి ఏమో మీరు చాలా అంటే ఎంత సన్నిహితం అంటే నేను కూడా కొన్నిసార్లు చూసిన సార్తో మీరు ఎటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక అన్ననో ఒక తమ్ముడో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారని మాకున్న సమాచారం. కానీ 37 days సార్ జైల్లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్ళి పలకరించారా? సార్ వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేసిన, ఓకే వెళ్దామని చెప్పిన, కానీ అక్కడ రానివ్వడం లేదు. జైలు వరకు కూడా పోయినాము. మేడం గారు, ఆయన డ్రైవరు, నేను కూడా అక్కడ వెళ్తే కూడా మమ్మల్ని రానియలేదు. అయినా దాని తర్వాత ఏం చేయాలి మేము? ఇప్పుడు ఉన్న మా ఎమ్మెల్యే గారు అంటే మా ఎక్స్ ఎమ్మెల్యే గారు, ఆయన ఉన్న ఒక దిక్కు ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఒక ఇంటికి ఒక తండ్రి, ఒక పెద్ద అన్న ఎవరో ఉంటారు. అంటే మాకు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి ఆయన కూడా లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు మేము ఏం చేయాలి? అట్లా అని చెప్పి మేము కూడా, నేను ఉత్తర కూర్చోలేదు, నేను కూడా ఏదో చేసుకుంటూ పనులు చేసుకుంటూనే ఉన్నా. అంటే కొందరి అభిప్రాయం ఏంటంటే సార్ జైలుకి పోయేసరికి కనీసం పలకరియలేడు, జనాల మాట ఎట్లుంటుంది సార్? అక్కడికి వెళ్ళారు, జైలుకి వెళ్ళినప్పుడు కనీసం ఈయన పోయి పలకరియాలి, లేదంటే జనాల కనిపించకుండానే పోయిండు అన్నారు. నా గురించా? మీ గురించే. నా గురించి ఎవరి మాట అనలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఓకే ఇదే లగచర్ల, పూలేపల్లి, హకీంపేట్, సల్లకుంట, ఇది పూచలకుంట తండ, సల్లకుంట తండ, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలుసు నా గురించి. నేను ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, వాళ్ళకి ఏం సాయం చేస్తున్నా అని చెప్పింది. ఎవరు కూడా ఈ మాట అన్నారు, మీరు అన్న మాట ఎవరు కూడా అన్నారు. ఎమ్మెల్యే సార్ లోపలికి పోయినంత మాత్రాన చాపర్ష కనబడతా లేడు అని చెప్పి అన్నారు కదా, అది తప్పు. ఓకే సార్, అయితే మీరు దానికి అంటే ఇప్పుడు సార్ గారు జైల్లో, సురేష్ గారు కానీ ఇంకా మీకు కావాల్సిన కార్యకర్తలు అంటే వాళ్ళు బయటికి రావడానికి మీరు ఏమైనా శ్రద్ధ వహించి ఏమైనా పనిచేసిరా? బరాబర్ చేసారు సార్. అంటే ఏ రూట్ లో లీగల్ గా అడ్వకేట్స్ ఉన్నారు ఇక్కడ వికారాబాద్ లో, వాళ్ళు తీసుకొని వాళ్ళ లిస్ట్ ఇవ్వడము, వాళ్ళ ఇంకో మా పిల్లాడు ఉన్నాడు, అడ్వకేట్ ఉన్నాడు, అట్లా వస్తుంది అని చెప్పి వాళ్ళ దగ్గర లిస్ట్ తీసుకొని మొత్తం ఎవరైనా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, చాలా మంది పట్టుకుపోయారు. తర్వాత కొందరు ఎక్స్పెట్టిండ్రు. మరి అందులో ఎవరెవరు ఏ గ్రామానికి చెందిన వాళ్ళు, వాళ్ళ ఆధార్ కార్డు మంచి ఇచ్చేది, ఎంత సాయం చేయాలో అంత సాయం మేము చేసినాం సార్. అదే బయటకి తీసుకురావడం అంతా పని చేసాం 100%. అయితే ఇంకొక తప్పకుండా చేసినాం. అయితే ఇంకొక విషయం ఏం సార్ అంటే ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఇక్కడ వరకు కూలున్నది అంటే కొందరు ఏమనుకున్నారంటే సరే ఇది కుట్ర కావచ్చు, రాజకీయం అది కామన్ గా జరిగింది. అంటే ఇది జరగడం వల్ల ప్రజలకు ఏం నేర్చుంటారు ఈ ఘటన నుంచి? కావాలని జరిగిందంటారా, లేకుంటే మామూలుగా లేదు ఇది నిజమే అని అనుకుంటున్నారా ప్రజలు?
ప్రజలకు అంత తెలుసు సార్ ఈ కాలంలో ఎవరు ఏం చెప్పినా గానీ వాస్తవానికి సత్యమే జయతే అంటారు కదా, అవును. సత్యమే జయమైంది. ఓకే అంతేకాకుండా ఈ రోజు ఏది జరుగుతుందో వాళ్ళకు ప్రతి ఒక్క విషయం తెలుసు. ఎవరు సాయం చేశారు, ఎవరు చేయలేదు, ఎవరు సాయం తెలుసుకోలేరు, అవన్నీ కూడా తెలుసు వాళ్ళు ఓకే. ప్రజలకంతా తెలుసు. అయితే ఇంకొక విషయం సార్, ఇక్కడ నరేందర్ రెడ్డి గారు బయటికి వెళ్ళిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? 100% సార్. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. నేను ఉన్నాను ఉమ్, ప్రతిసారి. ఓకే. ఎప్పుడు మీకు అదే, ఇప్పుడు ఆయన ఒక్కడ వచ్చిండా, ఆయన బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఇంకా లోపల ఉంది. ఓకే వచ్చిన తర్వాత శ్రద్ధ తీసుకుని ఆయన సొంతము నిర్వహణ ఆయన వెంబడే ఉన్నా ఓకే ప్రతి ఒక్క పేరు సింగిల్ పేరు ఎవరు ఎక్కడ ఎవరు ఎక్కడ ఎవరెవరు లోపల ఉన్నారని చెప్పి వాళ్ళతో మొత్తం మాట్లాడి ఎవరెవరు బయట తీయాలో అందరూ తీసిండు. ఓకే. ఇప్పుడు మొత్తం టోటల్ గా బయటకు వచ్చింది. అందరు బయటకు వచ్చి. అయితే ఇంకొక విషయం సార్, అక్కడ వరకు బాగుంది, పర్వాలేదు, అందరూ బయటకు వచ్చి ప్రజల ఈ మధ్య కాలంలో కొంత ఏమంటున్నారంటే కోడంగల్లో నరేందర్ రెడ్డి పైన సానుభూతి పెరిగింది అంటున్నారు. దీన్ని ఎట్లా స్పందిస్తారు? తెలియదు బరాబర్ వెళ్ళింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అంటే ఎలక్షన్లో అవును ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయా? 100% తెలుసు సార్. అంటే మీరు ఏ విధంగా నమ్మకం చెప్పగలుగుతారు? సార్ దీనికి వెరీ క్లియర్ సర్టిఫికేట్ ఉంది. ఓకే వెరీ క్లియర్ సర్టిఫికేట్. ఈ రోజు నరేందర్ రెడ్డి రేపటి ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ లో గెలుస్తాడా గెలవడా అని చెప్పి క్వశ్చన్ ఉంది కదా మీకు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఓకే ఎన్నైతే ఉన్నాయో రైతులకు వాస్తవానికి ఒకవేళ ఒక గంటలు మంచిగా చూసుకున్నాడంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నది. ఓకే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎన్నో మాటలు చెప్పిండ్రు. ప్రతి చోట పోయి 6 గ్యారెంటీల స్టిక్కర్ తీసుకుని వాళ్ళ తలుపులకు అతకగొట్టిండ్రు. ఈ రోజు అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఓకే ఊళ్ళో ఎవరైతే ఓటు వేసిండ్రో వాళ్ళే అడుగుతున్నారు లోకల్ లీడర్ పట్టుకొని, అయ్యా నీవు దగ్గర దగ్గర నువ్వు వచ్చేసి నాకు స్టిక్కర్లు పెట్టిపోయినావు, నా రైతు భరోసా ఏడి, ఓకే నా కళ్యాణ లక్ష్మి ఏంటి, నా బంగారం ఎక్కడ, ఎలక్ట్రిక్ బిల్స్ ఎక్కడ, ఓకే. రుణమాఫీ ఎక్కడ, ఇవన్నీ అడుగుతున్నారు. అంటే రుణమాఫీ నిలదీసి అడుగుతున్నారు వెరీ క్లియర్ గా. ఓకే క్లియర్ గా అడుగుతున్నారు, కానీ వాళ్ళు కూడా కొన్ని అయినాయి కదా ఇచ్చిన హామీలలో. ఏమైనాయి ఎన్ని అయినాయి? ఎందుకంటే ఒక ఊర్లో 100 మంది ఉన్నామన్ను, 5 మందికి 10 మందికి వస్తే అయిపోతా? ఓకే 90% రాకపోయి 5%, 10% వస్తే అంటే మేజర్ పీపుల్ కాలేదంట. కాలేదు, అంటే అది ఓడిపోయినట్టే, దాని విషయం. హామీ తప్పింది. తప్పింది. ఓకే రైట్. అంటే నేనేమంటున్నా సార్, అంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం కూడా కొన్ని తప్పిండొచ్చు కదా, వాళ్ళు కూడా కొన్ని తప్పింటాయి, కానీ ఇట్లా కాదు కదా, ఆ, ఇంతకాలం కాదు కదా. అంటే మొత్తానికి అది ఎక్కువ మేజర్ గా చేసారు, కొన్ని మిగిలిపోయినాయి. అవును. ఇదేమో మొత్తానికే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తా, చెప్పండి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లక్షల బెడ్రూమ్స్ కట్టి పెట్టాడు కేసీఆర్ గారు. ఓకే అది ఇవ్వలేకపోయాం, టైం దొరకలేదు ఓకే ఓకే కాబట్టి అట్లే ఉండిపోయి మేము తీసుకుపోతామా, లేకపోతే కేసీఆర్ తీసుకుపోతారా, కేటీఆర్ తీసుకుపోతారా, హరీష్ రావు గారు తీసుకుపోతారా, మేము తీసుకుపోతామా, కార్యకర్తలు తీసుకుపోతారా? అయితే ఆ ఛాన్స్ అయితే లేదు కదా. డబుల్ బెడ్రూమ్ కట్టిందే బీదల కొరకు. ఓకే మరి అది ఒక వాళ్ళకి example చెందాలి కదా. ఇప్పుడు. అవును. అంటే నేనేమంటున్నాను, ఇప్పుడు ఆపేరు కదా అవి, సరే ప్రభుత్వం మారింది, మరి అవి కట్టిన బిల్డింగ్లు అనేటివి, డబల్ బెడ్రూమ్లు అనేటివి, అవి మీరు వచ్చినంత వరకు ఆపుకుంటారా, లేకుంటే ప్రభుత్వం నిర్ణయం లేదు తీసుకోవాలి? సార్, వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చేయాలి కదా, అంటే అందరూ దానిపైన ఇచ్చేయాలి. వర్క్ చేసి ఇవ్వాలి. ఒక ప్రాసెస్ ఉంటుంది కదా సార్. ఒక ముఖ్యమంత్రి ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత అట్టి పనిని కంటిన్యూగా తీసుకొని పోవాలి. ఓకే. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న పథకం ఉండే, ఉంది. కేసీఆర్ గారు స్టార్ట్ చేసిపోయింది, అవును. దాన్ని కంటిన్యూగా చేసేది ఉండే కదా, అవును. అది తీసేసి మళ్ళీ ఏదో నారాయణపేట అంటే చెప్పేది. అవును. సరే అదేనా, ఏదో నో ప్రాబ్లం, ఇది ఆయన చేసిన పని మీకు నచ్చదు, నో ప్రాబ్లం, కానీ మీరైనా ఏదైనా ఒకటి చేయండి. మంచి చేయాలి. ఇప్పుడు హైదరాబాద్ నుండి మన దాటితే విజయవాడ రోడ్ కానీ నగర్ మన వరంగల్ రోడ్ కానీ ఎక్కడ కానీ ఇక్కడ కానీ చూస్తే అన్ని చెరువులు నిండా కుండలు లేకుండా ఎక్కడ చూస్తే అక్కడ. ఇక్కడ రైతులు లేరా? ఇక్కడ మాకు చెరువులు లేవా? ఇక్కడ మాకు మేము అడగటంలో లేవా ఇక్కడ? అయితే మీరు వచ్చి కూడా ఇప్పుడు దాదాపు సంవత్సరం అయిపోతున్నది, ఏదో పరిష్కారం చేసి ఉత్తరం రాలేదు, మరి ప్రాసెస్ కనబడాలి కదా, అది డెవలప్మెంట్ అనేది కనబడాలి కదా, ఎక్కడేం కనబడతలేదు. ఓకే రైట్. అంటే ఇది మొత్తానికి ఏంటంటే హామీలు అనేటివి ఫెయిల్ అయిపోయి మీ వర్షన్. అవును. ఇంకొక విషయం, కొడంగల్ నియోజకవర్గం కాడికి తీసుకుంటే ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు గారు కావచ్చు, ఈ క్వశ్చన్ అనేది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు మన కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మరి ఇక్కడ కూడా చేస్తుండొచ్చేమో కదా. చేస్తుండొచ్చు అని చెప్పి మేము కూడా అనుకున్నాము, సంతోషపడ్డాము. ఓకే. అది కూడా సరే, అంత మొదలేమో మేము తప్పకుండా మేము బీఆర్ఎస్ వాళ్ళమే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళమే, బీఆర్ఎస్ చెందిన వాళ్ళమే, ఓకే మేము కాంగ్రెస్ వాళ్ళం అయితే కాము. ఓకే. అయినా మేము బీఆర్ఎస్ లో ఉండి కూడా ఒక రేవంత్ రెడ్డి సీఎం అయితే అంటే పర్వాలేదులే, మన ప్రాంతవాసి, మన ప్రాంతవాసి, మన కొడంగల్ కాన్స్టిట్యూన్సీ మన ఇంటి మనిషి అనుకోవాలి. ఇంటి మనిషి అంటే మన కొడంగల్ కాన్స్టిట్యూన్సీ మనిషి, అవును. మరి కొడంగల్ అయితే డెవలప్ చేస్తాడు కదా అని చెప్పి ఆశతో ఒక ఆశ ఉండే, ఆ ఆశ కూడా కోల్పోతున్నాం సార్. ఎందుకంటే అంత ఎందుకు మరి ఇక్కడ ఉన్నది
అసలు చిన్న చిన్నవే మీరు ఇస్తలేరు, ఓకే పెద్ద పెద్ద వెహికల్ చేస్తారు సార్. అంతే అంటారా? అయితే నెక్స్ట్ ఇంకొకటి, అయితే కేటీఆర్ గారు దాశన్ నాయక్ తండలో నరేందర్ రెడ్డి గురించి ఒక మాట అన్నారు. మీరు విన్నారో లేదో నాకు తెలియదు, మీరు ప్రత్యక్షంగా ఉన్నా కూడా. నేను వచ్చాను ఆ రోజు, ఓకే. ఏదో ఒక విధంగా నా అరగురు గురించి ఓకే సార్, దాన్ని పక్కకు పెడదాం, ఎందుకంటే మీ పర్సన్ సభలో చెప్పిండు, నిండు సభలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ రేవంత్ రెడ్డిని ఓడగొట్టి నెక్స్ట్ ఎమ్మెల్యే అయ్యేది నరేందర్ రెడ్డి అన్నాడు. అంటే అంత గట్టిగా ఎందుకు అనాల్సి వచ్చింది? పక్కా సార్, పక్కా 100%. కోడంగల్ నియోజకవర్గంలో నీ కొడంగల్ నియోజకవర్గంలో రాబోయే ఎమ్మెల్యే నరేందర్ రెడ్డియే. అంతే. ఒక విషయం సార్, ఈ వరకు వచ్చింది బాగుంది అవుతారు అంటే ఇంతకుముందు ఈయన చేసిన డెవలప్మెంట్ ఏముంది సార్? చాలా ఉంది సార్. ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ అంటే మీకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మా కౌన్సిల్స్ ఏది మొత్తం చూసుకోవాలి. ప్రతి తండ, ప్రతి వాడ, ప్రతి ఊరు, ప్రతి బిగ్ టౌన్స్, మద్దూరు కానీ, కోసి కానీ, కొడంగల్ కానీ రోడ్ల వ్యవస్థ మీరు చూసింటారు. నరేందర్ రెడ్డి రాకమొదలు ఒక్కొక్క ఫీట్ 2-2 ఫీట్ల గుంతలు అంటే అంతకుముందు డెవలప్ కాలేదని నరేందర్ రెడ్డి గారిని గెలిపించారు. అవును, గెలిపించిన తర్వాత డెవలప్ ఏమైంది? శిష్యులు అది చెప్తున్నాను కదా, అదే చెప్తున్నా. రోడ్లే కానీ ఇప్పుడు కోసికి అండర్ డ్రైనేజ్ ఉంది, పెద్ద రోడ్డు. నా ఊరు నుండి కోసికి పోవాలంటే పెద్ద రోడ్డు ఉన్నది, దాన్ని చిన్నగా ఇంత వెళ్ళింది నడవ స్టేట్ తీసుకున్న వాళ్ళు. దాన్ని ఏదో చేసి ఇప్పుడు సంవత్సరం నర అవుతుంది కదా, ఆ రోడ్డు క్లియర్ చేయాలి కదా వీళ్ళు. ఏది లేదు ఇంతవరకు, ఒక చిన్న రవా కూడా అక్కడ ఉండి మిగిలిపోలేదు. అది ఎట్లా నరేంద్ర రెడ్డి ఇక్కడ విడిచి వదిలిపోయడం అది అలాగే ఉంది. ఎక్కడ కూడా కొనగలు కానీ, కోసి కానీ, మధురు కానీ ఎక్కడ ఒక డెవలప్మెంట్ కాలేదు. అయితే ఇప్పుడు ఇంకొకటి సార్, ఇక మీరు సన్నిహితంగా ఉంటారు కాబట్టి మీరు ఆల్రెడీ ప్రెసిడెంట్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. సరే, సర్పంచ్ అనేది అయిపోతుంది ఎక్కడ దగ్గర. ఇప్పుడు మీ ప్రణాళిక అంటే ఒక ప్లానింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్? జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అంతే అంతే, చేసేది ఏం లేదు. చేసేది ఎప్పుడు చేసేది జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మీరు ఇంకొకటి కూడా గమనించాలి సార్, కోడంగల్ నుంచి ముఖ్యమంత్రిగా ఏంటంటే గర్వపడాలి. తప్ప గర్వపడ్డాం. ఆయన పార్టీ కాకుండా కాకపోయినా గర్వపడ్డాం మేము. ఎందుకంటే కనీసం సరే మేము ఓటు వేయలేదేమో, మమ్మల్ని మెచ్చాడేమో, మేము మెచ్చాం ఆయనను, అయినా ముఖ్యమంత్రి అయిండు కదా, కనీసం మన కాన్స్టిట్యున్సీ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పి అనుకుని గర్వపడ్డాం, సంతోషపడ్డాం. కానీ ఆ సంతోషాన్ని కొన్ని రోజులు కూడా మిగలకుండా చేసాం. అంతే. సరే, అయ్యింది. థమ్స్ అప్ బదులు థమ్ డౌన్ అయిపోయింది. అయితే ఇంకొక విషయం సార్, సరే చెప్పింది ఏదో బాగా చెప్పారు. సరే, ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా గెలిచినట్టే గొప్పనే కదా. ఒకటి ఈ విషయంలో మాత్రాన రేవంత్ రెడ్డి అదృష్టవంతుడు ఇక్కడ లేడు. ఆ చిన్న వయస్సులో చాలా మంచి అవకాశం ఆయన దొరికిండే. కానీ ఆయన పెట్టుకోడా దాన్ని ఏం చేసుకుంటాడో ఆయనకి తెలుసు. కానీ నేను చాలా చెప్తున్నా, ఇప్పటికీ చెప్తున్నా, ఒకవేళ అవకాశం ఉన్నదంటే, ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ సరే ఈ రోజు పార్టీ అదే విషయాలు ఏర్పాటు, నా కాన్స్టిట్యున్సీ అయినా డెవలప్ అవుతుంది కదా, నా తాలూకా డెవలప్ అవుతుంది కదా అని చెప్పి ఆ విషయానికి వచ్చేసి మేము అనుకున్నాము, లేదు రేవంత్ రెడ్డి ఉండాలి, ఆయన మాకు డెవలప్ చేస్తామని చెప్పి ఆ నమ్మకంతో ఎంతో ఎదురు చూస్తున్నాం. కానీ ఇంతవరకు ఏది లేదు. సరే, మీకు అది డిసప్పాయింట్ అయ్యారు. అవును, అది క్లియర్ గా. నేను ఒకటి కాదు సార్, నా హోల్ కాన్స్టిట్యున్సీ డిసప్పాయింట్ అయింది. ఈవెన్ నేను చెప్తున్నా, ఇప్పుడు కాంగ్రెస్ లీడర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కూడా ఎట్లా ఉన్నారంటే బొక్క ఇక్కడ ఇరికింది, మింగలేము కక్కలేము, దాన్ని కక్కలేను మింగలేను, అట్లా నడుస్తున్నది వాళ్ళ దగ్గర. అయితే ఇంకొక విషయం సార్, నేను అనేది ఏంటంటే సూటి ప్రశ్న, నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన కూడా ముఖ్యమంత్రి అయితే కాలేడు మాకు తెలుసు. కానీ ముఖ్యమంత్రి ఈ రోజు ఎంత పని చేస్తున్నాడు కదా, ముఖ్యమంత్రి ఉండి ఈ రోజు ఎంత చేస్తున్నాడో, ఎంత పనులు చేస్తున్నాడో దానికన్నా ఎక్కువ చేయించి మేము చూపిస్తాం సార్. అంటే మీ కాన్స్టిట్యున్సీ వరకు డెవలప్ చేసుకోవాలి పక్కా. నరేందర్ రెడ్డి రేపటికి ఎమ్మెల్యే అయింది అనుకోని ముఖ్యమంత్రి అయితే కాడు, ఓకే, ఐ అగ్రీ విత్ యూ. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి ఉండి ఎంతైతే పని చేపిస్తున్నాడు కదా, దానికన్నా 2 అంతాల పనులు మేము చేయించి చూపిస్తాం సార్. అయితే నెక్స్ట్ వచ్చే అవును, ఇప్పుడు ఏంటంటారు, ఎన్నికలు ఎలక్షన్స్ ఏదైనా పర్లేదు, అది లోకల్ జెడ్పీటీసీ కావచ్చు, లోకల్ బాడీ, ఓకే, ఏదైనా పర్లేదు. మరి దానికన్నా మీ ప్రభావం ఎట్లా ఉండబోతుంది? పక్క 100% బాగా ఉండదు సార్. మరి గెలిచే అవకాశాలు కానీ స్వీప్ అవుట్ చేస్తాం. ప్రతి గ్రామానికి సర్పంచ్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు మొత్తం స్వీప్ అవుట్ చేస్తాం. అవును. సరే, ఇంకో విషయం సార్, చివరిలో ఏంటంటే మీరు ఇచ్చేటటువంటి ఇంతకుముందు హామీలు ఎవరైనా ఉంటుంది, ఎలక్షన్లోకి వచ్చినప్పుడు కొన్ని హామీలు ఉంటాయి. అంటే ఇవ్వరు అంటే చేతగానే ఇవ్వకూడదు, చేసేది మాత్రమే చెప్పాలి. సరే, ఒక రోజు మొదలు ఒక రోజు తర్వాత చేసి
చేయించే దమ్ము ఉందని చెప్పాలి, కాకపోతే చెప్పాలి. ఇప్పుడు మీరు కేసీఆర్ పైన మీ అభిప్రాయం చెప్పండి. జీవకురాయం చెప్పాలి కేసీఆర్ పైన. ఇప్పుడు మీరు ఆయన చూసి ఉంటారు కదా, ఆయన చేసిన పాలన, ఆయన విధానం, మళ్ళీ ఇప్పుడు బయట నేను కాదు సార్, నేను కాదు, నా మొత్తం తెలంగాణ స్టేట్ చూస్తున్నారు. ఓకే, కేసీఆర్ గురించి తెలంగాణ మొత్తం రావయ్యారా మీ కాలు మొత్తం మళ్ళీ రాడని చెప్పి తెలంగాణ స్టేట్ మొత్తం అంటున్నది. ఎందుకంటే సార్ కేసీఆర్ అంటే మరి కేసీఆర్ 3 అక్షరాలు కావు, అది ఒక ఇలాంటి గుండె, అట్లాంటి గుండె ఉండి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చింది. మీరు అందరూ అంటారు తెలంగాణ ఆయన ఒకటే తెచ్చిండా అని చెప్పి. ఒక రాజు లేకుంటే ఆయనకు ఆర్మీ లేకుంటది, ఒక రాజు ఉంటే వాళ్ళకి ఆర్మీ ఉంటది, ఆ సైన్యము కాపాడుకొని ముందుకెళ్ళడం. అవును, అదే కేసీఆర్. తెలంగాణ ఫౌండర్. సరే, మనం ఓడిపోయినాక సార్ కొన్ని రోజులు లోపల ఉన్నాడు. సరే, వ్యక్తిగతంగా అది లోపల బయట చెప్పనక్కర్లేదు, వాళ్ళకి ఎరుగుండదు ఎప్పుడు లోపల ఉండాలి, ఎప్పుడు బయట ఉండాలని చెప్పి. సమయం వచ్చిన బయట వస్తారు, సమయం ఉన్నప్పుడు లోపల అవుతారు. ఇప్పుడు రీసెంట్ గా అసెంబ్లీ నడుస్తా ఉన్నారు, 2-3 రోజులు కేటీఆర్ గారు బాగా ఫైర్ అవుతారు. అవును, దాన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు? సమర్థిస్తారు సార్. ఇప్పుడు కేటీఆర్ పాత్ర ఏంటి అసెంబ్లీలో నాకు చెప్పండి. ఓకే, అదే చెప్పండి. వాట్ ఈస్ పోస్ట్ ఇన్ అసెంబ్లీ? అంటే ఇప్పుడు మనం ప్రతిపక్షం ప్రజల దిక్కుని మాట్లాడే తప్ప, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి అడిగితే తప్ప. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ఇవాళ తప్పు మాట్లాడుతున్నారా? మీరు చెప్పిన మాటలకే మీరు ఎప్పుడు చేస్తున్నారో మీరు చేసినంత వరకు మేము బాగాము అని అదే అంటున్నాడు. తప్ప తప్పేం లేదు కదా. అసలు ప్రజలు అనే మాటనే మా ఎమ్మెల్యేలు, మా పెద్దలు, మా హైకమాండ్ అంటున్నారు. అదే అసెంబ్లీలో గెలం విప్పినట్టు ప్రశ్నించారు. అవును. ఇంకొక విషయం సార్, మీరు చూసింటారు మొన్న అంటే అసెంబ్లీలో హరీష్ రావు గారు అన్నారు, సరే ఈ పాలన అడ్మినిస్ట్రేషన్ అనేది మీకు ఇబ్బంది అయితే మమ్మల్ని అడగండి చెప్తా అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. ఒక విషయం చెప్తా, నాకు తెలియని విషయాలు అడుక్కుంటే మంచిది కదా, ఫ్రెండ్లీ. అవును, ఒకవేళ నాకు బండి నడపడానికి వస్తుంది, పక్కన ఎవరు ఉన్నారు ఎట్లా పడాలి, అడుగు తప్పేంటి? తప్పేం లేదు, మంచిగా మూవ్ అవుతుంది అదే అభివృద్ధిలోకి. చెప్పేది అదే, మీకు ఒకవేళ ఏమైనా ఇబ్బంది అవుతున్నది, ఇక్కడ స్టక్ అవుతున్నావు కదా, ఆ స్టక్ పాయింట్ నేను క్లియర్ చేస్తా, అడుగుని మమ్మల్ని, మాతో మాట్లాడండి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నేను సాల్వ్ చేస్తా అని చెప్పి హరీష్ రావు గారు అంటారు. అందులో తప్పేం లేదు సార్. మీకు తెలియక స్టక్ అవుతున్నారు, స్టెప్ బై స్టెప్ ఎవ్రీ స్టెప్ స్టక్ అయిపోతుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఉందంటారు. అదే దానివల్ల తెలంగాణ తెచ్చినప్పటి నుండి 9 ఏళ్ళు వీళ్ళు పరిపాలన చేశారు. వీళ్ళకి తెలుసు ఒక అడ్మినిస్ట్రేషన్ బదిలీ చిన్నగా నువ్వు 3గా చెప్పుకోవాలంటే చెప్పండి. ఒక చిన్న రైతు ఉంటాడు, 1-2 ఎకరాలు భూమి ఉంటాయి, వానికి తెలుసు నాగలు కొట్టేటప్పుడు రాయి ఏడున్నది, ఈరు ఏడున్నది, గుంత ఇక్కడ ఉన్నది, గడ్డ ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఇట్లా కొట్టాలనేది ఆయనకు తెలుసు. సో హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ కూడా అదే తెలుసు, తెలంగాణలో ఇట్లా నడపాలని చెప్పేది. అవును, అంటే మీరు నడిపారు కానీ అప్పులు చేసిపోయారు అని. అదే అప్పులు మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు సార్, అంతా ముందర ఉన్నది. అంత పీరియడ్ లో అన్ని సంవత్సరాల్లో ఎంత అప్పు చేసారు, ఇప్పుడు వీళ్ళు సంవత్సరం నరాయి ఎంత అప్పు చేశారు మీరు క్యాల్కులేట్ చేయండి, పర్సెంటేజ్ డివైడ్ చేయండి, ఎప్పుడో తెలుస్తుంది మీకు. ఇప్పుడు చెప్పడం కాదు, వచ్చిన పార్టీ ఉంటే అదే మొత్తుకుంటున్నారు, అప్పు చేసిపోయిండు, నువ్వు అప్పు చేయని అడుగుతున్నావా? అచ్చా, అప్పు చేసి ఇంటిని నిలబెట్టిండు, కాళేశ్వరం కట్టిండు, ఇంకోటి ప్రజలకు ఎన్ని కావాలో అని చేసిండు. ఒకటే చెప్పుడు చాలా ఉన్నాయి సార్, చేసుకోదలుచుకోలేదు, చాలా ఉన్నాయి కేసీఆర్ చేసినాయి. కేసీఆర్ అంటే రైతులకు గుర్తుపట్టిన వ్యక్తి ఎవరు అంటే కేసీఆర్ ఒక్కరు మాత్రమే. కేసీఆర్ పైసలు పడ్డాయి అంటారు, అంతే అంటారు, కేసీఆర్ నీళ్ళు అంటారు, కేసీఆర్ టక్కీ అంటారు. అంటే మొత్తానికి ఏంటంటే కేసీఆర్ అనేది రైతుల గుండెలో నిలిచిపోయినాడు 100% సార్. ఆయన చేసిన సేవలు కావచ్చు, పథకాలు కావచ్చు, వాటి వల్ల. అంటే నెక్స్ట్ వచ్చేది మీ ప్రభుత్వం అంటారా? ఆ కాన్ఫిడెన్స్ తోటి ఎవరు కూడా అడగలేదు సార్. నేను ఒకనే నా పాట అని చెప్పి నేను చెప్పుకోవడం, నేను డబ్బు కొట్టడం అది కాదు. మీరు ఎవరైనా అడగండి, ఎవరికి పోయినా మీకు 90-95% ఇప్పుడు టీఆర్ఎస్ అంటే ఊపు వచ్చింది. అక్కడ ఉండి కూడా వాళ్ళు కూడా నాకే ఏంటంటే వాళ్ళకి ఏముంది, ఏం చేస్తారో ఏమో, ఏమైనా వస్తారేమో, ఏమైనా మళ్ళీ వచ్చుతారేమో, అదే ఉన్నారు. అదే తప్ప ఇంకేం లేదు. నేను చాలా మంది మాట్లాడుతుంటాం కదా, పక్కలతో, వాళ్ళతో, తడాలతో, ఏదైనా బరాబర్ విషయం. బస్ ठीक है, 4 दिन इंतजार करना है. ये लास्ट क्वेश्चन सर, నరేందర్ రెడ్డి సార్ పైన మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం ఏ దాని గురించి చెప్పాలి? ఆయన నడిచిన ప్రజలు నడవడిక కావచ్చు, మీతో ఉండే సన్నిహితం కావచ్చు, నెక్స్ట్ ప్లానింగ్. మీరు ఎక్కడన్నా విన్నారా నరేందర్ రెడ్డి ఫలానోని ఒక వాడ అన్నాడు, తిట్టిండు, లేకుంటే పని పో అని చెప్పి అన్నాడా? అలాంటిది ఏం లేదు సార్. తెలిసినోడు పోని, తెలియనోడు పోని, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు పోయి కూడా ఆయన ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ సొంతం
వాళ్ళు డైరెక్ట్ గా పోయి Okay. వాళ్ళు చెప్పించుకుని వచ్చిన సవాళ్ళు ఉన్నాయి సార్ మా దగ్గర అని ప్రూఫ్ తో చెప్తున్నా నీకు. ఓకే ఓకే ప్రూఫ్ తో చెప్తున్నా, ఎందుకంటే ఈవెన్ మెడికల్ పైసలు వస్తాయి కదా అవి, అవును ఆ విషయాలు కూడా చాలా ఉన్నాయి. అదొకటే కాకుండా కాలేజ్ అడ్మిషన్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఏదో ఉన్నాయి. ఈవెన్ కాంగ్రెస్ లో పోయినా కానీ నరేందర్ రెడ్డి గారు వాళ్ళ పనులు కూడా చేశారు. ఓకే కానీ ఆయన చేయలేదు, అది వెళ్ళలేదు, ఆయన చేయని పని లేదు. ప్రతి ఒక్కరికి మంచిగా సహాయపడతారు అందరినీ సమానంగా చూసిండు. అందరూ. ఓకే, ఇంకొక ఫైనల్ క్వశ్చన్ సార్, భవిష్యత్తులో నరేందర్ రెడ్డి గారు పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సార్ మారేది ఉంటే ఇప్పటి దగ్గర మారిపోతుంది. అంతే అంటారు. నా నరేందర్ రెడ్డి మారాడు, నేను మారాను. అంటే సార్ ఎట్లుంటే మీరు అటేనా? అది అది అవసరమా? ఆ, సార్ ఎటువంటి అంటే సార్ కూడా బీజేపీలో పోతాడు, అవును సార్ కాంగ్రెస్ లో పోతాడు, నేను పోయేది అవసరమా? ఓకే అట్లా కాదు సార్. ఓకే వాడేస్తున్నా మాట వచ్చిందని ఆ మాట అవును. అంటున్నా. ఒకవేళ పోయేది ఉంటే నేను కూడా పోతుంది. ఓకే ఇద్దరు అనుకున్నారు, అరే తీసుకో కొంత అది కూడా నేను చర్పని తీసుకోవద్దు. అంత అవసరం ఆ చర్ప పోయేది తీసుకునేది అవును అంత అవసరం లేదు సార్. అంత అవసరం రాలేదు. మేము ఓకే రైట్. ఇక్కడ ఉన్నాం కానీ 20 ఉన్నాం, Okay. పోయిన వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకా అవునవును ఇప్పుడు ఎవరైతే పార్టీ మారలేదు కదా, ఇదే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పోయిన ఎలక్షన్ మొదలు పోయింది, ఎలక్షన్ తర్వాత కూడా పోయారు. వాళ్ళ కొద్దిగా కూడా ఇవ్వలేదు మాకు ఎక్కడ. అంటే స్థానం మారినట్టు. ఎందుకంటే సార్ మా కాంగ్రెస్ లో కూడా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, ఓకే వాళ్ళు అన్ని చెప్తారు నాకు. ఓకే రైట్. వాళ్ళ ఇల్వ ఎంత ఉన్నది, వాళ్ళ పోతే అక్కడికి పోతే వాళ్ళకి ఎంత ఎక్కువ ఇస్తున్నారు, అన్ని తెలుస్తున్నాయి మాకు, అన్ని తెలుసుకుంటాయి. ఇబ్బందులు తెలుస్తున్నాయి, ఇబ్బందులు తెలుస్తున్నాయి. అవును, అయితే మేము ఎక్కడ ఉన్నాము అక్కడే బాగున్నాము, చాలా సంతోషంగా ఉన్నాం. ఓకే రైట్. 10 రూపాయలు సమాధానం చేయలేము ఇక్కడ ఉన్నా. అచ్చా గత 5 ఏళ్ళలో ఏం సమాధానం చేసింది మేము? ఏం లేదు. ఒక ఇల్వ అంతే, అంతపై ఏం లేదు. ఒక పదవియో లేకపోతే అంతే. ఒక నాయకుడు అనేది అంతే. చాలా ఇప్పుడు మంది కూడా అదే ఉంటారు. బీఆర్ఎస్ వాళ్ళకి చాలా మంది బిల్స్ కూడా ఆపేసిపెట్టింది ఓకే వెరీ క్లియర్ గా. పని చేసిన బిల్లు, ఓకే మీ అగ్రిమెంట్ ఉన్నది, మీరు శాంక్షన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆల్రెడీ బిల్డింగ్స్ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. అవి Okay. అయినా కూడా వాటి ఎంబీస్ చేస్తలేరు, వాళ్ళ బిల్ రాణిస్తలేరు, వాళ్ళ చెక్కులు పైసలు రానిస్తలేరు. ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెప్పాలి కూడా చాలా ఉన్నాయి. సరే సరే, మొత్తానికి ఏంటంటే నెక్స్ట్ ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే అనొచ్చు, నెక్స్ట్ ఎమ్మెల్యే అనొచ్చు నరేందర్ రెడ్డి గారే అంటారు కూడా. ఫ్యూచర్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. ఏది ఏమన్నా థ్యాంక్ యూ.